కడప జిల్లా పి కోడూరు మండలంలో దేవుని స్థలం కబ్జా చేస్తున్నారంటూ వచ్చిన ఆరోపణలను టీడీపీ మండల ఇన్ఛార్జ్ రామచంద్రారెడ్డి ఖండించారు. ఎండోమెంట్ రెవెన్యూ అధికారులు స్థలాన్ని పరిశీలించి రికార్డుల ప్రకారం అది పట్టా భూమిగా తేల్చారని తెలిపారు. ఈ భూమి ఎండోమెంట్ కు చెందిందని నిరూపిస్తే స్థలాన్ని అప్పగించడంతో పాటు 2 లక్షలు చందాగా ఇస్తానన్నారు. తనపై వచ్చిన ఆరోపణలపై పరువు నష్టం దావా వేస్తానని పేర్కొన్నారు. తన రాజకీయ ఎదుగుదలను అడ్డుకునేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. 22 సంవత్సరాల నుంచి పి కోడూరు మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షునిగానే కొనసాగుతా ఉన్నా. ఇప్పటికి కూడా మండలంలో కానీ ఆఫీసులో కానీ ఎక్కడా కూడా రామచంద్రారెడ్డి అంటే ఒక చెడ్డ పేరు అనేది ఎక్కడ మా పార్టీలో మా వాళ్ళు ఎవరు చేయలే. నా మీద మొన్న జ్యోతి పేపర్లో ఒక రావడం, ఆ జ్యోతి పేపర్లో ఏం రాసిందంటే దాదాపుగా 2 కోట్ల భూమిని తెలుగుదేశం పార్టీ నాయకులు స్వాహా చేసినారని రాసిండ్రు. దానికి ఆధారాలుగా అది 2 కోట్లు విలువ చేసే భూమి కూడా కాదు, వాస్తవంగా 3 నుంచి 4 లక్షలు అమ్ముతుంది. అది సగిలేట్ ఆనుకొని ఉంది. అది ఎవరమైనా మిమ్మల్ని అందరినీ కూడా తొడకపోయి చూపించా. ఆర్టీఓ గారు సోమవారం మాకు ఫోన్ చేసి రమ్మన్నారు. ఎంఆర్ఓను, డిటిని, ఈఆర్ఓను, ఎండోమెంట్ కొండ ఇన్స్పెక్టర్ ఎవరు కొండయ్యను అందరిని రమ్మన్నారు. రమ్మని వచ్చినాక రికార్డునంతా పరిశీలించారు.